మనుషులు పాపం చేస్తే, నీ సంఘంలో నీ పక్కనున్నటువంటి విశ్వాసి పాపం చేస్తే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాపం చేస్తే, అప్పటి వరకు పరిశుద్ధతలో భక్తి శ్రద్ధల చేత బ్రతికినటువంటి వ్యక్తి పొరపాటున లోకంలో పాపములో జారిపోయి ఇరుక్కుపోతే, మీరు చేసే పనికి మాలిన పని ఏంటో తెలుసా? వారి వైపు చేతులు చూపించి వారి మీద నేరారోపణ చేస్తూ, నేరస్తుడు, దోషి, పాపి, అతిక్రమం చేసిన వాడు, దేవునికి విరోధి అని వాని మీద 10 రాళ్ళు వేసి రాళ్ల దెబ్బలతో చంపే ప్రయత్నం చేస్తారే తప్ప, నా దేవుడు ఎప్పుడు కూడా పాపం చేసిన వ్యక్తిని శిక్షించమని చెప్పడు. నీ చుట్టూ ఉన్నవాడు పాపంలో జారిపోయి పడిపోతే కేలి చేయమని, హేళన చేయమని చెప్పడు. నా దేవుడు చెప్పేదల్లా ఒకటే: నీ చుట్టూ ఉన్నవాడు కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, సేవకుడు కావచ్చు, మహాప్రవక్త కావచ్చు, ఎలాంటి వాడైనా ఒకప్పుడు దేవుణ్ణి విడిచి దేవునికి దూరమైపోయి లోకంలో పాపములో పాపపు ఊబిలో చిక్కుకుపోతే కన్నీళ్లు విడిచి వారి బ్రతుకు మారాలని ప్రార్థన చేయండి అని దేవుడు హృదయపూర్వకంగా ఆయన మనస్సులో బతిమాలుకుంటున్నాడు. యు ద పీపుల్ హ్యావ్ టు ప్రే ఫర్ ద వన్ హూ ఫెల్ ఇన్ ద సిన్, హూ కమిటెడ్ ద సిన్. ఎవడైతే పాపం చేస్తున్నాడో, పరిశుద్ధుడు పాపంలో పడిపోయాడో, వారిని చూస్తే నీకు రావాల్సింది కోపం కాదు, వారిని చూస్తే నీకు రావాల్సింది ద్వేషం కాదు, వారిని చూస్తే నీకు కలగాల్సింది కేలి హేళన కాదు, వారిని చూస్తే నువ్వు చేయాల్సింది అవమానం కాదు, వారి మీద నువ్వు వేయాల్సింది రాళ్ళు కాదు, వారి వైపు నువ్వు చూపాల్సింది చేతులు కాదు. వారి కోసం మోకరించి వ్యక్తిగతంగా కన్నీళ్లు కార్చి వారు బ్రతుకులు మారేదాకా నువ్వు ఏడ్చి ప్రార్థన చేయాలి. వీటికి కొట్టరు చప్పట్లో, కష్టం కాబట్టి వీటికి కొట్టరు చప్పట్లు కొట్టరు. ఎందుకో తెలుసా? మీ వల్ల కాదు కాబట్టి. నేనెందుకు ఏడుస్తాను సార్ పక్కనోడి కోసం? నేనెందుకు ఏడుస్తానండి పాపంలో పడిపోయినోడి కోసం? నేనెందుకు ఏడుస్తాను పరాయుడి కోసం? సేవకుడు పాపంలో పడిపోతే పనికి మాలినోడు వాడి కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి అనే వైఖరి కలిగిన వాళ్ళు ప్రపంచమంతా కూడా నిండిపోయి ఉన్నారు. బట్ లార్డ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు ప్రే ఫర్ ద వన్ హూ కమిటెడ్ సిన్. సేవకుడైనా, విశ్వాసి అయినా, కుటుంబ సభ్యుడైనా ఒకటి గుర్తుపెట్టుకో: నువ్వు నేను మనుషులు ఎవరు దేవుళ్ళు కాదు. ఇక్కడ మనమందరం కూడా రక్త మాంసాలతో ఉన్నాం. మనలో ఆలోచనలు ఉంటాయి, మనలో పాపపు తలంపులు వస్తూ ఉంటాయి. అయితే వాటిని అధిగమించి ముందుకెళ్ళేవాడు విజయ వీరుడు. అయితే అధిగమించలేని పరిస్థితుల్లో కొందరు పడిపోతూ ఉంటారు. పడిపోవటం వాడి తప్పు కాదు. పడిపోయిన వాణ్ణి పడిపోయినట్టుగా వదిలేసి మీ బతుకులు మీరు బతుకుతారే, వాడు చేసిన తప్పుకు శిక్ష మీ మీద కూడా విస్తరింపచేస్తాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఒకడు గోతిలో పడిపోతే చూస్తూ చప్పట్లు కొట్టేవాడిని దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు. గోతిలో పడిపోయిన వాడిని చెయ్యి పట్టి లేవనెత్తు, వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడవగలవనే ధైర్యం చెప్పగలిగిన వాడిని చూసి దేవుడు మెచ్చుకుంటాడు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు పాపంలో పడిపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావేమో, స్వార్థపరులు మీరు, సెల్ఫిష్నెస్.